హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiz sayyed తెలుగు వీడియోస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా మీరు నా ఇంకో ఛానల్ youtube.com/hafiz time అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ అప్డేట్స్ కూడా మీ మెయిల్లో పొందొచ్చు. ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఫోటోషాప్ CS6 గురించి నేర్పిస్తాను. చూడండి, ఫోటోషాప్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఫోటోషాప్ CS6 ఇది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఫోటోషాప్ 6 రన్ కావాలంటే మీ దగ్గర మినిమం ఒక 2 GB ర్యామ్ ఉంటే బెస్ట్. తర్వాత వచ్చేసి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉంటే బెస్ట్. P4లో కానీ P3లో కానీ ఇటువంటి వాటిలలో మీకు ఈ CS6 అనేది సపోర్ట్ చేయదు. ప్లస్ ఓఎస్ కూడా ఏంటంటే విండోస్ 7 కానీ విండోస్ 8 కానీ 10 కానీ ఉంటే బాగుంటుంది. ఓకే, అయితే చూడండి, మీకు క్లాసిక్ వర్షన్ అంటే ఫోటోషాప్ 7 అంటే ఏంటంటే హెవీగా ఉండదు. అంటే మీకు ఏంటంటే దేంట్లోనైనా రన్ కావాలి, విండోస్ XPలో రన్ కావాలన్నా, లేకపోతే తక్కువ ర్యామ్ తోటి 128 ర్యామ్ 256 ర్యామ్ అందులో కూడా రన్ కావాలి అంటే ఫోటోషాప్ 7 బెస్ట్. ఓకే, కాకపోతే ఈ ఫోటోషాప్ CS6కి మాత్రం మినిమం 1 GB ర్యామ్ అయితే ఉండాలి. ఓకే, మరి దీనికి తేడా ఏంటి? మరి ఫోటోషాప్ 7లోనే చేసుకోవచ్చు కదా అంటే చూడండి, ఫోటోషాప్ 7 తర్వాత చాలా వర్షన్స్ వచ్చాయి. అంటే ఫోటోషాప్ CS వచ్చింది, CS2 వచ్చింది, CS3, CS4, CS5, CS6 దాకా వచ్చినాయి. CS అంటే క్రియేటివ్ సూట్. ఓకే, తర్వాత వచ్చేసి CC కూడా వచ్చాయి, తర్వాత క్రియేటివ్ క్లౌడ్ కూడా వచ్చాయి. దానిలో కూడా వర్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఓకేనా, అయితే మరి ఫోటోషాప్ 7 బెస్ట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒక ఇంతకుముందు చెప్పిన రీజన్స్లలో తక్కువ కెపాసిటీ ఉన్న సిస్టమ్స్లో కూడా రన్ అవుతాయి. కాకపోతే ఫోటోషాప్ CS6లో ఏంటంటే మీకు దాంట్లో చేయలేని చాలా విషయాలు దీంట్లో ఉంటాయి. అంటే మీరు ఫోటోషాప్ 7లో చేయలేని చాలా పనులు దీనిలో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే దానిలో ఎగ్జాంపుల్గా చెప్పడం అంటే మనకు రెడ్ ఐ తీయడం. రెడ్ ఐ అంటే ఏదైనా ఫోటో తీసేటప్పుడు మనకు కంట్లో ఫ్లాష్ పడుతుంది చూసారా, ఫ్లాష్ పడినప్పుడు మన కంట్లో రెడ్ ఐ పడుతుంది. ఆ రెడ్ ఐని తీసేయాలి అంటే ఇందులో ఫోటోషాప్ 7లో అయితే తీయడం కుదరదు. ఫోటోషాప్ CS6లో అయితే ఈజీగా తీసేయచ్చు. ప్లస్ అట్లా కాకుండా మీకు ఏదైనా PDF ఉందనుకోండి, PDF ఫైల్ని మీరు ఫోటోషాప్ 7లో ఎడిట్ చేస్తా అంటే కుదరదు. ఇందులో ఏంటంటే అన్నిటిని ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫోటోషాప్ అనేది ఎందుకు అంటే ఇమేజ్ని కానీ దేన్నైనా సరే ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తాం మెయిన్గా. తర్వాత ఏంటంటే ఫోటో వర్క్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనం దీనిలో బ్యానర్స్ చేయొచ్చు, విజిటింగ్ కార్డ్స్ చేయొచ్చు, ఐడెంటిటీ కార్డ్స్ చేయొచ్చు, ఫ్లెక్స్ చేయొచ్చు. ఫ్లెక్స్ డిజైనింగ్ ఉంటుంది కదా, ఫ్లెక్స్ డిజైనింగ్ అంతా దీనిలోనే చేస్తారు. పెద్ద పెద్ద బ్యానర్స్ ఉంటాయి కదా, ఆ బ్యానర్స్ అన్నీ దీనిలోనే చేస్తారు. ఓకే, తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్ చేయడం కానీ, తర్వాత చాలా ఆప్షన్స్ దీనిలో ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఎడిటింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సరే, ఇప్పుడు మనం చూడండి, ఫోటోషాప్ CS6 ఓపెన్ చేసుకున్న తర్వాత అన్నిటికంటే పైన ఉంది కదా ఈ ఫైల్, ఎడిట్, ఇమేజ్, దీన్ని అంతా ఏమంటామంటే మనం మెనూ బార్ అంటాం. అన్నిట్లో ఉన్నట్టే దీనిలో కూడా మెనూ బార్ ఉంటుంది. అంటే ఫోటోషాప్ మనకు 7లో ఉన్నట్టే దీనిలో కూడా ఉంటాయి. కాకపోతే దీనిలో ఏంటంటే మనకు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేవి మనకు ఎలా తెలుస్తాయి అంటే చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా నేను ఇమేజ్ ఓపెన్ చేస్తాను. ఇమేజ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ డబల్ క్లిక్ ఇవ్వండి, లేదా ఫైల్లోకి వెళ్ళేసి ఓపెన్ ప్రెస్ చేయండి, లేదా Ctrl+O ప్రెస్ చేయండి. నేను ఇక్కడ డబల్ క్లిక్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. డబల్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఒక ఇమేజ్ ఓపెన్ చేసుకున్నాను అనుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు మీరు దీనిలో ఏదైనా ఒక మెనూ ఓపెన్ చేశారనుకోండి. మెనూ ఓపెన్ చేసినప్పుడు ఏ మెనూ ఓపెన్ చేసినా కూడా మీకు ఇక్కడ కొన్ని హైలైట్ అయ్యి కనిపిస్తాయి, కొన్ని హైలైట్ కాకుండా కనిపిస్తాయి. చూపిస్తాను అక్కడ నేను. అవి చూడడానికి హైలైట్ అయినవి, హైలైట్ కానీ చూడడానికి మీకు ఇక్కడ చూడండి, ఎక్కడ అంటే విండోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వర్క్ స్పేస్ అని ఉంది. ఈ వర్క్ స్పేస్లోకి వెళ్ళేసి న్యూ ఇన్ CS6 అని ప్రెస్ చేశారనుకోండి. దీన్ని ప్రెస్ చేస్తే మీకు 7కి అంటే మిగతా వర్షన్స్కి దీనికి తేడా ఏంటో చూపిస్తాను అన్నట్టు. ఇప్పుడు మీరు దీనిలోకి వెళ్ళేస్తే కొంచెం చూడండి, కొత్త ఆప్షన్స్ అనేవి అన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇట్లా బ్లూ కలర్ తోటి కనిపిస్తున్నాయి. ఓకే, ఇలా బ్లూ కలర్ తోటి కనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ ఆప్షన్స్ కొత్తగా చేర్చినవి అని అర్థం. అంటే ఎక్కువ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి, కొంచెం లైట్ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి చూసారా. ఇవి ఇప్పుడు చూడండి, పపెట్ ర్యాప్ ఇవన్నీ. ఓకే, తక్కువ దాంతో ఉన్నవి ఏంటంటే ఆల్రెడీ ఉన్నవి, కాకపోతే దానిలోనే ఇంకొంచెం ఎడిట్ చేశారన్నట్టు. ఇప్పుడు ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. దీనిలోకి వెళ్తే మనకి ఏంటంటే ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఇంతకుముందు మనకు లేదు ర్యాప్ అనేది వేరే వర్షన్స్లలో. తర్వాత ఇది ఉంది చూసారా, ఇవి కూడా మనకి ఏంటంటే కొత్తగా వచ్చిన ఆప్షన్స్ అన్నట్టు. ఓకేనా, ఇలా మీకు కొత్తగా వచ్చిన ఆప్షన్స్ అనేవి ఏంటి అంటే ఇట్లా కలర్స్లో కనిపిస్తూ ఉంటాయి, ఎక్స్ట్రా కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, దాంట్లో ఎడిట్ చేసినవి ఏంటంటే కొంచెం తక్కువ కలర్లో కనిపిస్తుంటాయి. దీని ప్రకారం మనం తెలుసుకోవచ్చు అది ఎక్కడ దొరికింది అంటే నాకు ఆప్షన్ అనేది విండోలోకి వెళ్ళేసి వర్క్ స్పేస్లోకి వెళ్ళేసి న్యూ ఇన్ ఫోటోషాప్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కొత్తగా వచ్చినవన్నీ కనిపిస్తాయి అన్నట్టు. ఓకేనా, తర్వాత చూడండి, ఎసెన్షియల్ డిఫాల్ట్స్ ప్రెస్ చేస్తే మనకు మామూలుగా బ్లూ వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూ కలర్లో కనిపించకుండా జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి దీన్ని ఏమంటామంటే మనం స్టాండర్డ్ టూల్ బార్ అంటాం. ఈ కింద ఉంది కదా, దీన్ని ఏమంటాం స్టాండర్డ్ టూల్ బార్ అంటాం.
తర్వాత ఈ రూలర్ అనేది ఉంది చూసారు, జనరల్గా అయితే ఇది ఉండదు, మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా, నేను Ctrl+R ప్రెస్ చేశాను, అందుకోసం నాకు ఏంటంటే ఈ రూలర్ అనేది వచ్చింది, స్కేల్ అనేది. ఓకే, తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే టూల్ బాక్స్. ఓకే, మనకు అప్పట్లో ఇలా 2 లైన్స్లో కనిపించేది, అంటే ఇట్లా ఇటు సైడ్ ఒక లైన్ ఉండేది, ఇటు సైడ్ ఒక లైన్ ఉండేది. ఇందులో 7లో మీరు దీన్ని ఇలా ప్రెస్ చేశారనుకోండి, సింగిల్ లైన్లో అయిపోద్ది. అన్నీ ఒకటే, ఇట్లా అన్నీ కనిపిస్తాయి అన్నట్టు టూల్స్ ఒకటే లైన్లో. ఓకే, దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచుకోవచ్చు దీన్ని. తర్వాత వచ్చేసి మనం చూసినట్టయితే ఈ పక్కకి ఇవన్నీ డైరెక్ట్ వచ్చేస్తాయి దీంట్లో. మనకు వీటిని అవసరం లేదంటే క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేయాలి అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇవ్వండి క్లోజ్ అని ఉందా, ఈ క్లోజ్ని ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. ఏది వెళ్ళిపోతుంది, కలర్స్ అనేది వెళ్ళిపోయింది. మరి నాకు మళ్ళీ కావాలి అంటే విండోలోకి వెళ్ళేసి ఇక్కడ కలర్స్ని ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ కలర్స్ అనేది వచ్చేస్తాయి అన్నట్టు. ఇట్లా మనం దేన్ని కావాలంటే దాన్ని తీసేయచ్చు, మళ్ళీ ఈజీగా తెచ్చుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అయితే ఫోటోషాప్ CS6లో ఏమవుతుంది తెలుసా, 7తో పోల్చుకుంటే. ఇప్పుడు నేను ఇక్కడ మామూలుగా 7లో ఏంటంటే డబల్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఒక ఫోటో తెచ్చుకున్న తర్వాత మళ్ళీ డబల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫోటో వస్తుంది. కానీ CS6లో ఏమవుతుందంటే ఇదే మొత్తం వస్తుంది. ఇంకొక ఫోటో తెచ్చుకోవాలంటే దీన్ని ఇట్లా పక్కకు జరుపుకోవాల్సి వస్తుంది. పక్కకు జరుపుకొని ఇంకా డబల్ క్లిక్ ఇచ్చేస్తే ఇంకొక ఫోటో తెచ్చుకోవచ్చు అన్నట్టు ఇట్లా మీరు. ఓకేనా, ఇట్లా మీకు ఎట్లా కావాలంటే అట్లా డబల్ క్లిక్ ఇచ్చేసి ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఇట్లా జరపాల్సి ఉంటుంది. జరిపి ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసి మీకు వాల్పేపర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు సెర్చ్ చేసేసుకొని దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండు ఒకటే దాంట్లో వచ్చాయి కదా, ఇట్లా పక్క కూడా చేసుకోవచ్చు, అంటే విడివిడిగా కూడా చేసుకోవచ్చు. లేదా వీటన్నిటిని కలిపి ఒకటే దాంట్లో ఇట్లా ట్యాబ్స్ ప్రకారం పెట్టుకోవాలంటే ట్యాబ్స్ ప్రకారం కూడా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇలా ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ వదిలేశారనుకోండి, ఇక్కడ అరేంజ్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ వదిలేస్తే ఇక్కడ అరేంజ్ అవుద్ది. దీన్ని ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుద్ది, దీన్ని ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుద్ది. లేదా విడివిడికి కావాలంటే విడివిడికి కూడా ఇట్లా జరుపుకోవచ్చు. ఓకే, దీని కలర్ ఉంది చూసారా, మొత్తం డార్క్ కనబడుతుంది. దీన్ని నేను చేంజ్ చేశాను కావాలని. ఇక్కడ ప్రిఫరెన్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీరు జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ కలర్స్ వస్తాయి. చూడండి, నేను ఇప్పుడు ఇది పెట్టుకున్నాను అనుకోండి, చూడండి నా బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఇట్లా వైట్ కలర్లో అయిపోయింది ఇదంతా. ఇది పెట్టుకున్నారనుకోండి ఇలా అవుద్ది. అంటే మీరు ఎలా కావాలంటే ఆ కలర్లో పెట్టేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. ఓకేనా, అంటే అక్కడ ఇచ్చిన కలర్స్లలో పెట్టేసుకోవచ్చు. మీ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేయొచ్చు ఇక్కడ దీన్ని. ఓకే, అర్థమైంది కదా దేన్ని ఏమంటారు అనేది. ఓకే, ఇది టూల్ బాక్స్ అంట. ఇవి వచ్చేసి ప్యాలెట్స్. ఈ ప్యాలెట్స్ని మనకు అనుగుణంగా తీసేయచ్చు, ఉంచుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎసెన్షియల్స్ని క్లిక్ చేస్తే మనకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్లో పెడుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, టైపోగ్రఫీ అని పెట్టేసుకుంటే టైపోగ్రఫీ మోడ్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలా ఇవన్నీ చూడండి, ఇలా టైపింగ్కి సంబంధించినవి మాత్రమే ఎక్స్ట్రా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. అట్లా కాకుండా మీకు చూడండి ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన టూల్స్ మాత్రమే ఎక్కువ కనిపిస్తాయి. అట్లా కాకుండా పెయింటింగ్ అంటే పెయింటింగ్కి సంబంధించిన టూల్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అట్లా కాకుండా న్యూ అండ్ CS6 అంటే CS6లో ఉండే కొత్త ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అట్లా కాకుండా ఎసెన్షియల్స్ అంటే అన్నీ కనిపిస్తాయి అన్నట్టు. ఇట్లా మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్లో పెట్టేసుకోవచ్చు మీరు. ఓకేనా, తర్వాత మనం నెక్స్ట్ లెసన్లో ఏం చేద్దామంటే ఈ టూల్స్ ఉన్నాయి సరే, ఈ టూల్స్ అన్నిటి గురించి నేను ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటాను. అవన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఫోటోషాప్లో అన్ని వర్క్స్ చేసుకోవచ్చు. అంటే మీకు ఫోటోషాప్ మంచిగా రావాలంటే ఈ టూల్స్ అనేవి పక్కా పర్ఫెక్ట్గా రావాలి. తర్వాత వచ్చేసి ఈ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఈ పైన ఈ మెనూ బార్ ఉన్నాయి చూసారా, ఈ మెనూ బార్లో ఉండే ఆప్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి అనుకోండి, ఇక మీరు ఫోటోకి సంబంధించి ఇది చేయలేరు అని ఉండదు అన్నట్టు, ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. కాకపోతే ఇక మీకు ఇంకా కొంచెం క్రియేటివిటీ ఉంటే మీరు వండర్స్ చేయొచ్చు ఫోటోషాప్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.